వేద, యజ్ఞ, చంద్రశర్మ, వీరనారాయణ అనబడే నలుగురు ఇంద్రశర్మ అనే ఆయన కుమారులు. వీరు బ్రాహ్మణులు. నేద నారాయణపురం అనే అగ్రహారంలో వీరి నివాసం. అది వారి స్వంత ఊరే. నలుగురు సంతతిలోనూ చంద్రశర్మ అనేవానికి చదువు సంధ్యలు అబ్బలేదు. ఎప్పుడూ ఇంటిపట్టున ఉండకుండా జులాయిగా ఉండేవాడు. అతనికి జులాయిల స్నేహం అధికం. మంచివాళ్లు వాళ్ల స్నేహాలు గురించి పట్టించుకునేవాడు కాదు. అవి మంచి పద్ధతి కాదు అని అన్నలు మందలించిన తరువాత తిరుగుడు మానేశాడు. ఇంటి పట్టునే ఉండేవాడు. ఇంటి దగ్గరనే ఉంటే అలవాటు లేకపోయినా అన్నల మీద అభిమానంతో తప్పనిసరే ఉంటున్నాడు. వదినలు అన్నలు అంటే గౌరవం. వదినలు అన్నలు చెప్పిన ఇంటి పనులు అన్నీ చేస్తుండేవాడు. మిగతా ముగ్గురు అంటే వేద, యజ్ఞ, వీరనారాయణ చదువుకున్నవారు. 4 వేదాలు, పురాణాలు, సకల శాస్త్రములు చదివారు. విద్యలో ఉత్తీర్ణులు అయినారు. ఈ ముగ్గురికి వెలకట్టలేని విలువ ఉంది. వీరిని ఎవరైనా ఎక్కడైనా అభిమానించేవారు. పండిత శ్రేష్ఠులలో వారికి వారేసాటి అని అనిపించుకున్నారు. ఎన్నో సన్మానాలు జరిగాయి. రాజ్యాధిపతులు ఆహ్వానించిన వారి విశిష్టతను గుర్తించివారలకు ఘనమైన సన్మాలు చేసేవారు. ఎవరిని చూసినా పై ముగ్గురిని గౌరవించేవారు. కాని 4వవాడిని గురించి అసలు పట్టించుకునేవారు కారు. అన్నలకు అంత గౌరవం ఉంది. తనంటే సమాజంలో విలువలేదు. తనను గౌరవించే వాళ్లే లేరు. ఇందుకు గల కారణాలేమిటని ఆలోచించసాగాడు. విలువ గురించి అన్నలను అడుగుతే వాళ్లకు తీరిక లేనందున పాటించుకునేవాళ్లు కాదు. తనకు ఎవరూ సహాయం చేయడం లేదు. తన స్వశక్తి మీద ఆధారంగా అభివృద్ధిలోనికి రావాలి. ఏం చేయాలి? అదే ఆలోచన, అదే తపన. మనిషి మనుగడకు, వారు అభివృద్ధిలోనికి రావడానికి అవసరమైంది విద్యని అనిపించింది. ఈ విధంగా అనిపించేటందుకు గల కారణం అన్నలకు వచ్చిన గౌరవ ప్రతిష్ఠ. అందువలన తను మారాలి. తనకు వెలకట్టలేని విలువ రావాలి. అందుకు ముందు చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. చదువులేనివాడు చాకిరేవు బండకన్నా హీనం అనిపించింది. అందుకు తను ఏం చేయాలి? ఏం చేయాలా అని ఒంటరిగా కూర్చుండి ఆలోచించేవాడు. అతని మెదడులో తన సందేహాలకు సమాధానం దొరికింది. అగ్రహారంలో ఉంటే ఇంటి చాకిరేగాని తనకు చదువు చెప్పేవారు లేదు. చదువు నేర్పమని అడిగితే చులకన అవ్వాలన్న సందేహం బయల్దేరింది. చంద్రశర్మ ఇంటనుండి బయల్దేరి పరాయి ప్రదేశం అంటే మరో దేశం వెళ్లి అక్కడుండి తన ఆశయంను తీర్చుకోవాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి ఎవ్వరికీ తన అభిప్రాయం చెప్పకుండా రాత్రికి రాత్రే కాలినడకన బయల్దేరాడు. తను ఏ ఊరు వెళ్ళాలి, ఎవర్ని ఆశ్రయించి ప్రయోజకుడు అవ్వాలి అన్న ఆలోచన విడవకుండా పుంది. గమ్యం తెలియని అతని నడక ముందుకు సాగుతుంది. చాలా దూరం నడిచాడు. ఎన్వరూ కనిపించలేదు. బాటసారులు వెడుతున్నారు, వస్తున్నారు. అతన్ని గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నడిచి నడిచి అతను ఒక నదీ తీరానికి చేరాడు. కాళ్ళు స్వాధీనంలో లేవు. బరువెక్కి తప్పటడులు పడుతున్నాయి. అలసట క్షణక్షణానికి అధికమవుతోంది. సూర్యుడు నడినెత్తిన నిలిచి తన తాకిడితో అతన్ని నిలిచేలా చేస్తున్నాడు. దాహంతో నాలుక పెడచకట్టుకుపోతున్నది. నాలుకతో ఎండిన పెదాలను తుదుపుకుంటూ కాకతాళీయంగా నదీ ఒడ్డున తన ఆకలి ఎవరూ తీరుస్తారు? ఓపికను కూడా తీసుకుని అక్కడనే ఉన్న ఇసుక దెబ్బమీద కూర్చున్నాడు. అతని కళ్ళు పరిసరాన్ని చూస్తున్నాయి. కర్తవ్యశూన్యంగా చూస్తున్నాడు చంద్రశర్మ. అక్కడికి అల్లంత దూరంలో ఇళ్లు ఉన్నట్లు కనిపించాయి. అదేదో ఊరు అనుకున్నాడు. పోతున్న ప్రాణం వచ్చినంత పనైంది. లేచి నిలబడి చుట్టూ చూశాడు. ఎవరో వృద్ధుడు నదీ తీరానికి వచ్చాడు. ఆయన్ని అడిగాడు ఆ ఊరు గురించి. అది అగ్రహారం అని సందేహాస్పదంగా చూశాడు. అగ్రహారం అంటే ఏమిటో తెలుసునా? అది ఒక ఊరే. దానికి అగ్రహారం అని ఎందుకు పేరు వచ్చింది? బ్రాహ్మణుల ప్రతిభని, పాండిత్యాన్ని పాలించే ప్రభుత్వం గుర్తించి వారలకు ఊళ్లను కానుకగా ఇచ్చేవారు. ఆ ఊళ్లనే అగ్రహారాలు అంటారు అని చెప్పాడు. ఆ ఊరిలో ఉండేవారంతా బ్రాహ్మణులే. వారిలో 199 మంది ఏదో ఒక శాస్త్రాన్ని పట్టకుని పాండిత్యం సంపాదించినవారు. నీ విషయం మేమిటని అడిగాడు బ్రాహ్మణుడు. అప్పుడు చంద్రశర్మ తన గురించి చెప్పాడు. స్నానానికి, సంధ్యావందనానికి బ్రాహ్మణులు సాయం సమయానికి నదికి వస్తారు. వాళ్లను ఆశ్రయించు అని చెప్పి వెళ్లబయలుదేరాడు. చంద్రశర్మకు శరీరం తేలికయింది. ఎండను సహించలేకపోతున్నాడు. భరించే శక్తి లేదు. చుట్టూ చూశాడు. అవతలగా నదీతీరాన పెద్దమర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు క్రింద చేరి సేద తీర్చుకుంటున్నాడు. ఆ మట్టి చెట్టు అప్పటవరకు తను చూసిన చెట్లకన్నా అతి పెద్దదిగా కనిపించింది. చుట్టూ ఓడలు దిగి ఉన్నాయి.
చంద్రశర్మ చెట్టు క్రింద కూర్చుని భయంతో తనను కాపాడమని భగవంతుని ధ్యానించుతున్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఒక బ్రాహ్మణ బ్రహ్మరాక్షసి నివసిస్తున్నది. అది చంద్రశర్మను చూసించి తన రూపం మార్చుకుని బ్రాహ్మణుని రూపంలోకి మార్చుకుని చంద్రశర్మ ఎదుటకు నిలబడింది. చంద్రశర్మను ఎవరివని అడిగాడు బ్రాహ్మణుడు. తన గురించి చెప్పుకున్నాడు. అయ్యా, చదువులో ఉన్న విలువ తెలుసుకుని ఆ చదువు నేర్చుకోవాలని బయలుదేరి వచ్చాను అని గతం గురించి చెప్పాడు. రాక్షస బ్రాహ్మణుడు చిన్నగా నవ్వాడు. అయితే అబ్బాయ్, నా దగ్గర చదువుకుంటావా అని అడిగాడు. చంద్రశర్మకు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షసి అని తెలియదు, గుర్తించలేదు. తనకు అవసరం అయింది విద్య, ఆ విద్య నేర్పుతానని అనడంతో ఆనందభరితుడయ్యాడు. తన అంగీకారాన్ని తెలియపర్చాడు. ఆ భగవంతుడే దయతల్చి తమన్ని పంపాడని భావించుతాను. మనస్ఫూర్తిగా అంగీకరించుచున్నాను అని. అయితే అందుకు నేను అంగీకరిస్తున్నాను. ఇందుకు నేను ఒక పని చేశాను, అది తప్పనిపించింది. నేను ఎవరో తెలియపరుస్తాను. భయపడకుండా చూడంటూ బ్రాహ్మణుడు చంద్రశర్మను చూశాడు. చంద్రశర్మ కర్తవ్యం శూన్యంగా చూస్తున్నాడు. అప్పటికప్పుడే వచ్చిన బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసిగా మారిపోయింది. అతనికి స్పృహ లేదు. చంద్రశర్మ పరిస్థితికి బ్రహ్మరాక్షసిని వెరపడింది. వెంటనే మళ్లీ బ్రాహ్మణ రూపం దాల్చింది. నవ్వుతూ చంద్రశర్మను సమీపించి అతని వైపు చేతిని ఆడించింది. చంద్రశర్మకు స్పృహ వచ్చింది. కళ్ళెదురుగా బ్రాహ్మణుడు చూస్తున్నాడు. తన వలన చంద్రశర్మకు మేలు కలుగుతుంది, కాని కీడు జరగదని నచ్చచెప్పాడు. దాంతో ధైర్యం కూడా తీసుకున్నాడు. భారం భగవంతుని మీద ఉంచి అంగీకరించాడు చంద్రశర్మ. ఆ మరుక్షణం చంద్రశర్మను తనతోబాటు మర్రిచెట్టు మీదకు తీసుకెళ్లాడు. రాక్షస బ్రాహ్మణుడు అనుకున్నట్లుగా చంద్రశర్మకు విద్యాదానం చేశాడు. అతడు విద్యావంతుడు అయ్యాడు. చంద్రశర్మ ఊరిలో ఓ ఇంటికి పనికోసం వల్లగా వీడా ధనవంతుడు అనుకున్నాను, పేదబాపడు అనంతని మొహమే చెప్తున్నది. నోరు మూసుకిని లోపలికినడు అంటూనే విసురుగా లోపలికి నడిచింది తల్లి. కూతురు మారు పలకకుండా తల్లి వెనకే లోపలకు వెళ్ళింది. కూతురు ఎదురు చెప్పలేక లోపలకు వెళ్ళింది. కాని ఆమె మనస్సంతా చంద్రశర్మ మీదనే ఉంది. మరో 2 రోజులు గడిచాయి. అలసి నిద్రపోయిన చంద్రశర్మ నిద్ర నుండి లేవలేదు. అది చూసి వేశ్యతల్లి ఏం చేయాలని ఆలోచిస్తున్నది. ఆ నగరాన్ని పాలిస్తున్నాడు ధ్వజకీర్తి అనేవాడు. వేశ్యమాత తక్షణం ఆ రాజుని కలుసుకుని చంద్రశర్మను గురించి విశదీకరించింది. అతను 2 రోజులుగా తమ వీధి అరుగుమీదనే ఒళ్ళు తెలియని స్థితిలో నిద్రపోతున్నాడని చెప్పింది. ఆ పేదవాడిని నా కూతురు వరించిందని చెప్పింది. రాజు ధ్వజకీర్తి క్షణం ఆలోచించాడు. రాజవైద్యులను పిలిపించి ఆ వృత్తాంతం చెప్పి చూసి రమ్మన్నాడు. వెంటనే రాజవైద్యుడు వెళ్లి చంద్రశర్మను పరీక్షించాడు. తిరిగి రాజువద్దకు వచ్చాడు. మహారాజా, అతడు 6 మాసాలుగా నిద్రలేక బాగా అలసి ఆ అరుగు మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఎంత కాలానికి నిద్రలేస్తాడో ఊహకు అందడం లేదు. అందువలన అన్నం పంపించి ఆ వేడి అన్నాన్ని మెత్తగా పిసికి అతని డొక్కకు పూయించాలి. కొంతకాలానికి అతను వత్తిగిలి అవతలివేపుకి తిరిగి పడుకుంటాడు. అదేవిధంగా అన్నంను పిసికి అడొక్కకు పూయించాలి. ఈ విధంగా 6 మాసాలు చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేస్తే అతను నిద్ర నుండి లేస్తాడు. అప్పుడు రాత్రి పడుకుని ఉదయం లేచినట్లుగానే భావిస్తాడు. ఇది జరగాలి అని చెప్పాడు రాజవైద్యుడు. అతను పడుకున్న ఇల్లు ఎవరిది? రాజు అడిగాడు. నాకు ఫిర్యాదు చేసిన ఆమెవరు? అడిగాడు. వాళ్ళు జవాబు చెప్పేలోపుగానే అది తనకునవసర మైన విషయం అని ఆ రాజు తన దారిన తను సభ విడిచి వెళ్లి వేశ్యమాత ఆమె కుమార్తె మంజరి ఇంటికి వెళ్లాడు. ఆ మర్నాడు ఉదయం చంద్రశర్మ నిద్రలేచి తన దారిన తాను వెళ్లబోయాడు. అతను ఎప్పుడు నిద్రలేస్తాడో అనేదురు చూస్తున్న వేశ్య కూతురు మంజరి అతను భుజాన ఉన్న కండువాను పట్టుకుని ఆగండి అంది. చంద్రశర్మ ఆగాడు. మీరు ఇక్కడ పడుకుని 6 మాసాలు అయింది. ఈ 6 మాసాలు మీరు నిద్ర ఎప్పుడు లేస్తారాని ఎదురుచూస్తూ ఇక్కడే ఉన్నాను. మీరిప్పుడు లేచి వెళుతున్నారు. అది అన్యాయం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ మనస్సులోనే వివాహం చేసుకున్నాను. నేను మీ భార్యను. నన్ను అన్యాయం చేయొద్దు. నన్ను భార్యగా స్వీకరించి నన్ను ధన్యురాలిని చేయండి, లేకుంటే నేను బ్రతుకలేను అంటూ చంద్రశర్మ పాదాల మీద పడి ప్రార్థించింది. చంద్రశర్మ అర్థం అవనట్లు ఆమెను చూశాడు. క్షణంసేపు కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నువ్వు వేశ్యవు, నేను బ్రాహ్మణుడను, మనిద్దరికీ పొత్తు కుదరదు. నేను నిన్ను పెళ్లాడను పో అని ఆమెను తప్పించుకుని విసురుగా వెళ్ళిపోయాడు.
మంజరి వెంటపడి అతని దారికి అడ్డు నిలచింది. అయ్యా! నన్ను మోసం చేయవద్దు, కనికరించండి, మిమ్మల్ని తప్ప వేరొకర్ని కోరను అని మరింత ప్రార్థించింది మంజరి. చంద్రశర్మ మంజరిల పెనుగులాట ప్రారంభమైంది. ఈ విషయం మహారాజు ధ్వజకీర్తి వరకు వెళ్ళింది. ఆ ఇద్దర్నీ తన వద్దకు తీసుకుని రమ్మని చెప్పగా భటులు ఆమరుక్షణం ఆ ఇద్దర్నీ రాజు ఎదుటికి తీసుకెళ్లి నిలబెట్టారు. రాజు పూర్వాపరాలు విచారణ జరిపాడు. తక్షణం బ్రాహ్మణుడు అయిన చంద్రశర్మను వదలమని వేశ్యం కూతురు మంజరికి సలహా ఇవ్వగా ఆమె నిరాకరించింది. తన జీవితం అతనితో ముడిపడి ఉండాలన్న పట్టుదలతో ఉంది. ఆమె వెంటబడి అంతగా అడుగుతున్నప్పుడు నువ్వు ఆమెనే వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేయమని చంద్రశర్మకు సలహా ఇచ్చాడు. మహారాజా, నేను బ్రాహ్మణుడను, ఆమె వేశ్య. మా ఇద్దరికీ పొంతన కుదరటం చాలా కష్టం, కాని యువరాజా, మీ ఆజ్ఞా మేరకు నేను తానే పెళ్లి చేసుకుంటాను. గురువుగారు, ముందు తమర్ని అనుమానించాను, మిమ్మల్ని చూసి భయపడ్డాను, తదుపరి మింతటి గొప్పవారు లేరని తలచాను. నా జీవితం అంతా మీకు రుణపడి ఉన్నాను. నా బ్రతుక్కి వెలుగు చూపించారు అని నమస్కరించి, నాదొక అనుమానం, సకల శాస్త్రాలు కూలంకషంగా వంటికి పట్టించుకున్న పండితులు తమరు బ్రహ్మరాక్షసిగా ఎందుకుంటున్నారు? తిరిగి ప్రశ్నించాడు చంద్రశర్మ. కారణం లేనిదే ఏ పని జరగదు చిరంజీవి. అడిగావు గనుక చెప్పక తప్పదు. చెప్తున్నాను. సావధానుడివై విను అన్నాడు బ్రాహ్మణుడు. చంద్రశర్మ తలూపాడు.